మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, మన పరిచర్య కొరకు, మన సంఘము కొరకు, మన సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మీ అందరి కోసం ప్రతిరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితాలు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థనలో మేము గడుపుతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది జ్ఞానవంతురాలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు జ్ఞానము లేనటువంటి వ్యక్తి. జ్ఞానము కలిగిన వారు ఒకలా ఉంటారు, జ్ఞానము లేని వారు ఒకలా ఉంటారు. చాలామంది చెప్తా ఉంటారు కదా, నీకు అసలు జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీకు అసలు వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీవు అసలు తెలివితేటలు లేకుండా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా జీవిస్తున్నావో నీకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థం కావట్లేదని చాలామంది పెద్దవాళ్ళు కొంతమంది వ్యక్తులను దండిస్తూ ఉంటారు, కొంతమంది వ్యక్తులను మందలిస్తూ ఉంటారు, కొంతమంది వ్యక్తులను గద్దిస్తూ ఉంటారు, మరికొంతమంది వ్యక్తులను బుద్ధి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించి దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ఎవరండి జ్ఞానవంతులు? దేవుని వాక్యం చెప్తుంది కదా, వినటం వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని వాక్యాన్ని చదవటం వలన జ్ఞానం పెరుగుతుంది. ఎవరండి జ్ఞానవంతులు? వాక్యం చదివేవారు జ్ఞానవంతులు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని ధర్మశాస్త్రాన్ని దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు నేను జ్ఞానం గలవాడిని, నేను జ్ఞానవంతురాలను అని ఉప్పొంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుని వాక్యం అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని దేవుని వాక్యం. ఈరోజు నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి అన్నా, జ్ఞానవంతురాలిగా ఉండాలి అన్నా దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా జ్ఞానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఏంటి తెలుసా? జ్ఞానం దేని కొరకు అవసరం అండి? జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి జ్ఞానం అవసరం. మన శరీరంలో ఉన్న అవయవాలను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి జ్ఞానం అవసరం. ఈ లోకంలో దేవుని బిడ్డలారా పశువులకి జ్ఞానం ఉండదండి, జంతువులకి జ్ఞానం ఉండదండి, పక్షులకి జ్ఞానం ఉండదండి. ఎందుకు తెలుసా? వాటికి ఆత్మ ఉండదు కాబట్టి జ్ఞానం ఉండదు. ఆత్మ కలిగినటువంటి మనము జ్ఞానము కలిగి వారిగా జీవించాలి. చాలామంది చూడండి, జ్ఞానము లేకపోవటం వలన పశువులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారు, మరికొంతమంది క్రూర మృగాలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు చూడండి, లోకములో, సమాజంలో, ఈ సొసైటీలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని భయంకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. చూస్తూ ఉన్నారా? ఎందుకు అనంటే జ్ఞానము లేదు వాళ్ళకి. జ్ఞానము లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకపోవటమే, దేవుని వాక్యాన్ని చదవకపోవటమే దానికి గల కారణం. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు అయితే నీవు ఇల్లును కట్టుకుంటావు, జ్ఞానవంతుడు అయితే నీ జీవితాన్ని కట్టుకుంటావు. ఇల్లును కట్టడమే కాదండి, దేవుని బిడ్డలారా జీవితాన్ని కూడా కట్టుకుంటారండి. మూఢులు అంటే దేవుని బిడ్డలారా జ్ఞానం లేని వారు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారు తెలుసా? లోక సంబంధమైనటువంటి బుక్స్ను చదువుతూ ఉంటారు, లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటిని పాటిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఎవరికి జ్ఞానం ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారికి జ్ఞానం ఉంటుందని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు జ్ఞానవంతుడిగా, నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలని నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఎక్కడ ఉన్న తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ఘననామానికి వందనాలు, స్తోత్రాలు నాయన.
ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగేవారుగా మార్చబడుదురుగాక. యేసు నామములో వారి జీవితాలు పవిత్రపరచబడునుగాక. నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించినట్లు అయ్యా నీ అభిషేకం వాళ్ళపైకి వెళ్ళునుగాక. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును అని నీ వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్క జీవితాన్ని మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వాక్య సందేశం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.